भारत के विश्वकर्मा कहे जाने वाले हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी भारत की उम्मीद है और भारत की आशा है। हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को अभिनंदन और स्वागत करते हैं। भारत के यशस्वी प्रधानमंत्री गौरव प्रधानमंत्री वर्युलु श्री नरेंद्र मोदी गारिकी आंध्रुల పక్షాన స్వాగతం మరియు అభినందనలు తెలియజేస్తున్నాం। ఈ సందర్భంగా లాంఛనంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాని గారికి స్వాగత సత్కారం అందిస్తారు అంగవస్త్రంతో। ముందుగా అలాగే శేషశైలం పైన పవళించిన శ్రీ విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రదానం చేస్తున్నారు ముఖ్యమంత్రి ప్రధాని గారికి। అద్భుతమైన జ్ఞాపిక, అలాగే మరి భారతదేశంలోనే ప్రాచీన చేనేత కళగా పేరు పొందినటువంటి కలంకారీ జ్ఞాపికను అందిస్తారు ముఖ్యమంత్రి వర్యులు। మచిలీపట్నం శైలిలో కాళహస్తి శైలి, సహజ రంగులతో కళారూపం మరియు మన అరకు ప్రత్యేకమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కాఫీ అరకు కాఫీని అందించారు ముఖ్యమంత్రి వర్యులు। థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్। ఆశీనులు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం। ఇప్పుడు గౌరవనీయులు డాక్టర్ సిఎం రమేష్ గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వారిని స్వాగతోపన్యాసం ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాం। भारत माता की, भारत माता की, भारत माता की। భారతదేశ రూపురేఖలు మార్చేసిన మన ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున నేను ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల తరపున స్వాగతం సుస్వాగతం। రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ అబ్దుల్ నజీర్ గారికి హృదయపూర్వక స్వాగతం। స్వర్ణాంధ్రప్రదేశ్ రూపకర్త ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశాజ్యోతి, నాలుగవసారి ముఖ్యమంత్రిగా సారథ్యం వహిస్తున్న విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం। అనుకున్నది సాధించే వరకు అహర్నిశలు శ్రమిస్తానని చెప్పడమే కాకుండా చేసి చూపించిన జన సైనికుడు, జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనదెల పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం సుస్వాగతం। ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశాజ్యోతి, యువగలంతో ప్రజల మనసులు దోచుకున్న యువ నాయకుడు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మంత్రి స్వాగతం। ఇది ఒక మహోన్నతమైన రోజు। ఇటీవల ఎన్నికల్లో ఎన్డీఏ అఖండ విజయంతో మూడోసారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కు రావడం ఇదే మొదటిసారి। ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసిన 2 లక్షల కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు స్వయంగా ఇక్కడికి రావటం, వాటిలో 2 మెగా ప్రాజెక్టులు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి లోకసభ స్థానం పరిధిలోనే ఉండటం నా జన్మ ధన్యమైంది। ముఖ్యంగా 3 విషయాలు: ఉక్కు సంకల్పంతో దేశాన్ని శత్రు దుర్వేదంగా మార్చి అభివృద్ధిలో, ఆర్థిక పురోగతిలో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు అంకుటిత దీక్షతో కృషి చేస్తున్న మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే అగ్రరాజ్యంగా స్వర్ణాంధ్రగా మార్చేందుకు అలుపెరగని కృషి చేస్తున్న దీక్ష రక్షకుడు, 4వసారి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రగతి పథంలో నడుపుతున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ప్రజాపక్షం వహిస్తూ ప్రజల కష్టాన్ని సమస్యల్ని తెలుసుకుంటూ
వారి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈ త్రిమూర్తులు చేతులు కలిపితే ఎదురే లేదని ఇటీవల ఎన్నికల్లో మరోసారి రుజువు చేశాయి. గత వైకాపా ప్రభుత్వంలో విధ్వంసకర దుర్మార్గపు పాలనలో రాష్ట్ర పారిశ్రామిక రంగంపై కారు చీకట్లు కమ్ముకున్నాయి. వైకాపా నాయకులు అరాచకాలు చూసి పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావాలంటే వణికిపోయేవారు. అప్పటికే ఉన్న పరిశ్రమల్ని కూడా వైకాపా నాయకులు భయపెట్టి రాష్ట్రం నుంచి తరిమేశారు. అలాంటి పరిస్థితుల్లో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావటం, రాష్ట్రంలో విశేష పాలనా అనుభవం ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, అలాగే దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో బలమైన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం పారిశ్రామికవేత్తల్లో భరోసా నింపింది. రాష్ట్ర పారిశ్రామిక రంగంలో చీకట్లు తొలగి కొత్త వెలుగులు ప్రవర్తిస్తున్నాయి. దానికి నిదర్శనమే 2 లక్షల కోట్లకు మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేయడం. ఇదే శంకుస్థాపన చేయడం అంటే ఇదే డబుల్ ఇంజన్ సర్కార్. यही है डबल इंजन सरकार. दिस इज डबल इंजन सरकार. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతం, పారిశ్రామికంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ప్రాంతం. ఇలాంటి చోట 1,85,000 కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ఏర్పాటు అవుతుండడం, 2,000 కోట్లతో బల్క్ డ్రగ్ పార్క్ని అభివృద్ధి చేస్తుండడం అనకాపల్లి నియోజకవర్గం చేసుకున్న అదృష్టం. 2 మెగా ప్రాజెక్టులు నా నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నందుకు వేదికపై ఉన్న త్రిమూర్తులకు కృతజ్ఞతలు. మా ప్రాంత సామాజిక ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే శక్తి ఈ ప్రాజెక్టులకు ఉంది. లక్షల మంది యువతకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నమైన విశాఖ రైల్వే జోన్ కూడా సహకారం కాబోతుంది. ఉత్తరాంధ్రకు ఇది వరం. అనకాపల్లి బెల్లానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రధాని అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రభావం ఏంటో కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని ఆయన అనేక వరాలు ఇస్తూ తీపి కబుర్లు చెబుతూ ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి రాబోయే రోజుల్లోనూ అనకాపల్లి బెల్లాన్ని మైమరిపించే మరిన్ని తీపి కబుర్లు ఆయన నోటి నుంచి వినాలని ఆకాంక్షిస్తున్నాం. मोदी जी, चुनाव प्रचार के दौरान आपने अनकापल्ली में सार्वजनिक सभा को संबोधित किया और अनकापल्ली के विकास को बढ़ावा देने का वादा किया था. केवल 6 महीने में आप अब तो वादा पूरा कर रहे हैं. That is मोदी जी. हम आपके निरंतर मार्गदर्शन और समर्थन से आंध्र प्रदेश और देश